పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవద్దని పెద్దలు చెబుతూ ఉంటారు. సంధ్య థియేటర్ కేసులో అచ్చం ఇలాగే స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తెలుగు సినీ ఇండస్ట్రీనే కుదిపేసిన ఈ ఘటనపై తొలిసారి ఆయన స్పందించారు. సోమవారం మంగళగిరిలో మీడియాతో చిట్చాట్లో పవన్ మాట్లాడుతూ అల్లు అర్జున్ గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకున్నాడని వ్యాఖ్యానించారు. అభిమాని మృతి చెందిన విషయం తెలియగానే వెంటనే వాళ్ళింటికి వెళ్లి పరామర్శించాల్సిందని, ఈ విషయంలో మానవతా దృక్పథం లోపించినట్లు తనకు అనిపించిందని పవన్ వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ కాకపోయినా కనీసం పుష్ప 2 టీం అయినా వెంటనే స్పందించి సంతాపం తెలిపితే సమస్య ఇంత జటిలంగా మారి ఉండేది కాదన్నారు. రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడని, అల్లు అర్జున్ని అక్రమంగా అరెస్ట్ చేశారనడం సరికాదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డి ఆ స్థాయి దాటి వచ్చిన బలమైన నేతని, అక్కడ బన్నీ స్థానంలో రేవంత్ రెడ్డి ఉన్నా అలాగే జరిగేదన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదన్న విషయాన్ని అందరూ గుర్తు చేసుకోవాలన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని, పుష్ప 2 బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడం, టికెట్ రేట్లు పెంచడం ఇవన్నీ సినీ పరిశ్రమను ప్రోత్సహించడమే కదా అని పవన్ పేర్కొన్నారు. సినిమా అంటే మొత్తం టీం అని, సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చడం కూడా కరెక్ట్ కాదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. తొక్కిసలాట ఘటన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై సీఎం హోదాలో రేవంత్ రెడ్డి స్పందించడం కరెక్టేనన్నారు. కొన్నిసార్లు పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోక తప్పదన్నారు. గతంలో చిరంజీవి కూడా అభిమానులతో కలిసి సినిమాలు చూసేందుకు వెళ్లేవారని, కాకపోతే ఆయన ముసుగు వేసుకుని ఒక్కరే థియేటర్కు వెళ్లేవారని తెలిపారు. ఇలాంటి ఘటనల్లో పోలీసులను తప్పుపట్టలేమని, వారు ఎప్పుడూ ప్రజల భద్రత గురించే ఆలోచిస్తారని పేర్కొన్నారు. థియేటర్ స్టాఫ్ కూడా అల్లు అర్జున్కు ముందు చెప్పి ఉండాల్సిందని, లేకపోతే సీట్లో అయినా కూర్చున్నాక విషయం చెప్పి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.